రే తరుణ్, మేము వింటున్న మాటలు నిజమా? చెప్పరా, నోరు తెరిచి చెప్పు. మురారి ఈ ఇంటి రక్తమేనా? వాడు ఈ ఇంటి వారసుడేనా? నీకు హారికకు పుట్టిన బిడ్డ మన మురారి అన్నది నిజమేనా? మురారి మా బాబు అని అమాయకురాలైన హారికకి బాగా నూరిపోసింది ఈ మేఘన. దాంతో మేఘన చెప్పిన కపట మాటలన్నీ నిజం అనుకొని ఆ భ్రమలోనే ఉండి ఇవాళ నా మీద ఇంతలా ఆవేశపడుతుంది నాన్న. కడుపు కోతతో ఉన్న కన్న తల్లి ఆవేదన సముద్రం కంటే లోతైనది. ఆ ఆవేదనను తప్పుదారి పట్టించి హారిక గుండెల్లో నా మీద ద్వేషాన్ని నింపింది ఈ మేఘన. ఈ ఇంటి పెద్ద కోడలుగా అందరినీ కలిసికట్టుగా ఉంచడం నీ కనీస ధర్మం మేఘన. కానీ నువ్వు ఆ ధర్మాన్ని పక్కన పెట్టి ప్రతి క్షణం అధర్మం వైపు నడుస్తూ బంధాల మధ్య చిచ్చు పెడుతున్నావు. నీకు ఎలా చెప్తే బుద్ధొస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇక చాలా ఆపు సంజయ్. ఇన్నాళ్ళుగా నేనేం మాట్లాడినా ఒక అబద్ధంలా చూసే మీ అందరికీ ఇప్పుడే నిజం తెలిసేలా చేస్తాను. నేను హారికతో చెప్పింది నిజమో కాదో ఇప్పుడే మీ కళ్ళ ముందే తేలుస్తాను. అంతేకాదు, మీరెవ్వరూ ఊహించిన సాక్ష్యంతో మురారి హారిక బిడ్డే అని ఇప్పుడే నిరూపిస్తాను. మీరెవ్వరూ నేను చెప్పే మాటల్ని అంత తేలిగ్గా నమ్మరని నాకు తెలుసు. అందుకే ప్రభుత్వ మురారి గురించి మాట్లాడినప్పుడు కూడా అతనికి తెలియకుండానే అతను నాకు చెప్పిన నిజాల్ని వాయిస్ రికార్డ్ చేశాను. మీ అందరికి ఇప్పుడే వినిపిస్తాను. నా భార్య సునంద పరిస్థితిని అర్థం చేసుకోండి. నిజం బయటపడితే తను బ్రతకదు కదా. ఈ విషయం సునందకి తెలియనివ్వకండి. తనకి నిజం తెలిస్తే తను బ్రతకదు. విన్నావా సంజయ్? బాగా విన్నావా? ఇప్పుడైనా నేను చెప్పింది నిజమని మీరందరూ నమ్ముతారా? అయినా నేను హారికతో మాట్లాడినప్పుడు కూడా తనకు కేవలం మురారి తన బిడ్డ అని లాజికల్గా అర్థమయ్యేలాగా నిజాలు చెప్పానే కానీ నా దగ్గర ఉన్న ఈ రికార్డింగ్ని హారిక కూడా వినిపించలేదు. కానీ ఇప్పుడు ప్రభు మాటల రికార్డింగ్ సాక్ష్యంతో సహా హారిక కూడా అసలు నిజమేంటో పూర్తిగా తెలిసిందే. అసలు మీరు మన బిడ్డకు కన్న తండ్రి అయితే ఇదంతా మేఘనకు సాక్ష్యంతో సహా నిరూపించేదాకా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? కట్టుకున్న భార్యకు కన్న బిడ్డకు అండగా నిలబడడం ఒక భర్తగా తండ్రిగా మీ బాధ్యత. కానీ మీరొక తండ్రి అయ్యుండి బాధ్యతను విస్మరించి చూస్తూ ఎలా ఉన్నారు?
కన్న తండ్రి స్థానంలో ఉండి నా కొడుకు మురారి నా కళ్ళ ముందే తిరుగుతున్నా వాడు నా బిడ్డే అని చెప్పడానికి మీకు నోరెందుకు రాలేదు? చూడు తరుణ్, జరిగిన తప్పును మార్చడం కాలానికి కూడా సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆ విధి రాసిన రాతను మార్చడానికి నువ్వు వాడిన ఈ నాటకం మాత్రం ఇవాళ నా తల రాతను పూర్తిగా చీకట్లోకి నెట్టేసింది. సమాజంలో తప్పులు చేసే వాళ్ళను పట్టుకునే మీరు మీ సొంత భార్య జీవితంతో ఇంత పెద్ద అబద్ధం ఆడి ఇలా మోసం చేస్తుంటే మీ గుండె ఎలా ఒప్పుకుంది? ఈ పరిస్థితి నుండి ఎలాగైనా తరుణ్ బావ గారిని కాపాడాలి. బాధపడకక్క, మురారి విషయం అసలు తరుణ్ బావ గారికి తెలియదు, కానీ నాకు తెలుసు. అవునక్క, మురారి మీ బిడ్డ అని నాకు తెలుసు. ఎలా అంటే, నీకు డెలివరీ చేసినప్పుడు ఉన్న నర్స్ రజని నాకు తెలుసు. తన ద్వారా నాకు ఈ నిజం తెలుసు, కానీ నేను ఎవరికి ఈ నిజం చెప్పలేదు, తరుణ్ బావగారితో సహా. నిన్ను సొంత చెల్లెల కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటే మురారి నా కొడుకన్న నిజం తెలిసి కూడా నాకు చెప్పలేదంటే నిన్ను ఏమనుకోవాలి? కాలమా కాలమా ఈ మట్టి గొంతు వినవే, త్యాగమా త్యాగమా ఈ సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు, పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు. కాలమా కాలమా కాలమా. అక్క, నేను చెప్పేది ఒక్కసారి విను. వద్దు, నువ్వేం చెప్పొద్దు, ఏం చెప్పొద్దు, చెప్పొద్దు, ఏం చెప్పొద్దు, ఏం చెప్పొద్దు, హారిక, 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 ఏమైంది? హారిక, హారిక, అక్క, చెప్పొద్దు. అక్క. రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని తెలిసి కూడా నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు. నిన్ను సొంత చెల్లెల కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంటే మురారి నా కొడుకన్న నిజం తెలిసి కూడా నాకు చెప్పలేదంటే నిన్ను ఏమనుకోవాలి?
నుండి దూరం చేసిన ఆ బిడ్డ ఎవరు కాదన్నయ్య, మురారి, మన మురారి. సమాజంలో తప్పులు చేసే వాళ్ళని పట్టుకునే మీరు మీ సొంత భార్య జీవితంతో ఇంత పెద్ద అబద్ధమాడి ఇలా మోసం చేస్తుంటే మీ గుండె ఎలా ఒప్పుకుంది? మురారియే మన ఇంటి వారసుడు అనేది ఎంతవరకు నిజమో అర్థం కావట్లేదు కిరణ్. నేను నమ్మలేకపోతున్నానండి. ఇప్పుడు సునందకి నిజం తెలిసి తనంత సులభంగా బిడ్డనివ్వడానికి ఒప్పుకోకపోతే హారిక ఊరుకోదండి. అప్పుడు చాలా పెద్ద గొడవ జరుగుతుంది. అవును కిరణ్మయ్, నువ్వు చెప్పేది అక్షర సత్యం. కానీ మురారి మన దగ్గరికి రావటానికి అలా జరగాలని రాసుంటే మన చేతుల్లో ఏమీ లేదు కిరణ్, అంతా పైవాడి దయ. ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళిపోయేస్తున్నదా? నీకోసం ఇల్లంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఇంట్లోనే రింగ్ అవుతుంది. అదేంటండి అలా అడుగుతున్నారు? నేను ఈ రోజు ఉదయాన్నే అమ్మవారి గుడికి వెళ్తానని మీకు తెలుసు కదా. ఇవాళ గుళ్ళో మురారి పేరు మీద పూజ చేయించి ప్రసాదాలు పంచి వచ్చేసరికి ఈ టైం అయింది. అయినా మీరేంటి బట్టలు సర్దుతున్నారు? ఎక్కడికి ప్రయాణం? సునంద, ఇప్పుడు ఈ సమస్యలతో మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండలేం. కొన్ని రోజులు వైజాగ్ వెళ్ళిపోదాం. అదేంటండి, మీరెందుకు అనవసరంగా హారికకి భయపడుతున్నారు? మురారి మన బిడ్డే అని మీరే చెప్పారు కదా. ఒకవేళ మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే మాత్రం వాళ్ళు వదులుతారా? తరుణ్ గారు పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా, ఎక్కడున్నా వెంటాడుతూనే ఉంటారు. ఒకవేళ వాళ్ళు కోర్టుకు వెళ్తానంటే? వాళ్ళు కోర్టుకు వెళ్తే మనం కూడా అక్కడే జరగాల్సిన న్యాయం గురించి పోరాడదామండి. మురారి మన కొడుకైనప్పుడు, మనం ఏ తప్పు చేయనప్పుడు మనం ఎందుకంటే చట్టానికి భయపడాలి? కానీ కోర్టుకు వెళ్తే వాళ్ళు DNA రిపోర్ట్స్ అడుగుతారు, ఇంకా ఏవేవో అడుగుతారు. అడగనివ్వండి. కోర్టు ఏ సాక్ష్యాలు అడిగినా, ఎలాంటి టెస్ట్ రిపోర్ట్స్ అడిగినా మనం వాటిని సబ్మిట్ చేద్దాం. మురారి మన బిడ్డే అని అక్కడే నిరూపించుకుని సంతోషంగా మురారితో కలిసి బతుకుదాం. నీ మాటలు వింటుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది సునంద. నువ్విలా సపోర్ట్ చేస్తే నేనెంత దూరమైనా వెళ్తాను. మన మురారిని నీ నుంచి దూరం కాకుండా నేను కాపాడతాను. కానీ నాకు ఒక్క విషయంలోనే భయంగా ఉందండి. ఒకవేళ హారిక బలవంతంగా మన మురారిని లాక్కెళ్ళిపోతే? అలా లాక్కుపోవడం క్రైమ్ అవుతుంది సునంద. లా గురించి పూర్తిగా తెలిసిన తరుణ్ తన భార్య అలాంటి పని చేయడానికి ఒప్పుకోడు. అలాంటి పని చేయకుండా తన భార్యని కంట్రోల్ చేస్తాడు. అతిగా ప్రవర్తిస్తే భార్యను కూడా అరెస్ట్ చేయడానికి వెనకాడాడు. ఆయనంత మంచి పోలీస్ ఆఫీసర్ అంటారా? ధర్మం కోసం
కుటుంబానికి కూడా ఎదురు తిరుగుతాడా? తరుణ్ గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. నా దృష్టిలో తను మనిషి రూపంలో ఉన్న దేవుడు. తను నమ్మిన ధర్మం కోసం ఎవరినైనా ఎదిరిస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు. లేక లేక పుట్టిన నా మురారిని కాపాడుకోవడానికి మనకేంటండి ఈ పరీక్షలు? రే తరుణ్, మోసం చేసి ఒక బంధాన్ని కాపాడాలనుకోవటం చాలా తప్పురా. ఎందుకంటే ఆ మోసం బయటపడిన రోజు ఆ బంధంతో పాటు ఆ బంధాన్ని నమ్మిన మనిషి ప్రాణం కూడా నిలువున దహించుకుపోతుందిరా. చూడు, సాక్ష్యాలతో సహా మురారి మీ బిడ్డే అని నిజం తెలిసిపోయింది. ప్రభునే స్వయంగా ఆ నిజాన్ని మేఘనతో చెప్పాడు. అసలు ఈ సమస్యను నువ్వు ఎలా పరిష్కరించాలనుకుంటున్నావు? ఇన్నాళ్ళు జరిగిందేదో జరిగిపోయింది. కాని తన బిడ్డను దూరం చేసిన పాపానికి ఇవాళ హారిక గుండె పగిలి నీ ముందు ఇలా పడి ఉండాల్సి వచ్చింది. తనకి నువ్వు ఎలా న్యాయం చేస్తావో చెప్పరా కనీసం. లేదు నాన్న, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేను హారికని మోసం చేయలేదు. అంతేకాదు, అసలు మురారి మా బాబు అన్న నిజం నాకస్సలు తెలీదు. ఒకవేళ మురారి మా కొడుకే అని నాకు తెలుసుంటే నేను ఇన్ని రోజులు మౌనంగా ఉండను నాన్న. కన్నబిడ్డను గుండెలకు హత్తుకోవాలనే ఆశ నాకు ఉంది నాన్న. ఆ ఆశను, ఆ ప్రేమను చంపుకునే బతికే అంతటి రాక్షసుణ్ణి కాదు నేను. అసలు ఈ నిజం పూర్తిగా బయటపడాలి అంటే మేఘన వినిపించిన రికార్డింగ్లో ప్రభు మాటలు నిజమో కాదో ముందు నేను తెలుసుకుంటాను. ఇక చాలా ఆపండి, ఇక చాలా ఆపండి, ఇక చాలా ఆపండి. ఇన్నాళ్ళు మీరు చెప్పిన అబద్ధాలు విన్న నాకు ఇప్పుడు మీరు నిజం చెప్తారని నమ్మకం పోయింది. నా కష్ట సుఖాల్లో తోడుంటానని నాతో 7 అడుగులు నడిచిన భర్తగా నా పక్కనే ఉండి ఇంతకాలం ఎలా నవ్వుతూ డ్రామాలాడారు. మీతో మీరు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక కన్న తల్లి కన్నీళ్లకు కారణమైన రాక్షసుని కదా అని మీ గుండె ఎప్పుడు మీకు ఒక్కసారైనా వణకలేదా? చూడండి, ఆకాశంలో ఎగిరే పక్షి ఎండనైనా తట్టుకుంటుంది, వాననైనా భరిస్తుంది. కాని తను ప్రాణంగా దాచుకున్న గూటిని ఒక పామొచ్చి నిలువున మింగేస్తుంటే ఆ తల్లి పక్షి పడే వేదనను ఆ ఆకాశం కూడా మొయ్యలేదు. ఇప్పుడు నా జీవితంలో మీరు చేసిన ద్రోహం కూడా అలాంటిదే. మీరు పైకి ఎంతో ప్రేమగా మంచిగా నటిస్తూనే లోపల మాత్రం నా కడుపు కోతను రగిలించే భయంకరమైన అగ్ని కణాలను దాచిపెట్టారు. మీరు చూపించని ప్రేమ మేఘనక్క నా పైన చూపించింది. అక్క దగ్గర సాక్ష్యం ఉందిగా, ఆధారంతో సహా. అది ప్రభు గారి మాటలని అర్థమవుతుంటే దాన్ని అబద్ధమని మీరెలా చెప్పగలుగుతున్నారు?
ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి మీరు చూపించని ధైర్యం మేఘనక్క చూపించింది. దాన్ని అర్థం చేసుకోవాల్సింది పోయి అబద్ధమని చెప్పడానికి మీకు గొంతెలా వస్తుంది? మీ మనసు ఎలా ఒప్పుకుంటుంది? ఒక్కసారి నేను చెప్పేది విను హారిక. కోర్టు దాకా వెళ్ళాక ఆ గొంతు నాది కాదు అని ప్రభు అబద్ధం చెప్పొచ్చు. ఒకవేళ అలాగే జరిగితే ఆ రికార్డింగ్కి విలువే ఉండదు. అంతేకాదు, మురారి మన బాబు అని రుజువు చేయడానికి ఏ అవకాశం కూడా మిగలదు. అయినా చట్టానికి న్యాయానికి కావాల్సింది ఎమోషన్స్, కన్నీళ్లు కాదు హారిక, కేవలం ప్రూఫ్స్ మాత్రమే. అందుకే చెప్తున్నాను, అది ప్రభు గొంతు అవునో కాదో ముందు మనం తెలుసుకోవాలి. ఆ తర్వాతే ముందుకు అడుగు వేయాలి. లేదంటే మనం నష్టపోయి బాబుని చేజార్చుకోవాల్సి వస్తుంది. నిజంగా తరుణ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అయితే ఇప్పుడు కోర్టులో నిజం తేలే వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మురారిని లాక్కు రావచ్చు. కానీ తరుణ్కి అది ఇష్టం లేనట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను ముందే ఊహించాను, కానీ ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. దీనంతటికీ కారణం ఆ మేఘన. అమాయకురాలైన హారికను అన్ని విధాలుగా రెచ్చగొడుతూ వెనకుండి తనే ఈ కథంతా నడిపిస్తుంది.